నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం ఉట్కూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఎయిర్టెల్ సెల్ టవర్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సెల్ టవర్ కారణంగా విడుదలవుతున్న రేడియేషన్తో వ్యాధుల బారిన పడుతున్నామంటున్న స్థానికులతో మా ఫోర్ సైట్స్ టీవీ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. నల్గొండ జిల్లాలో రోజు రోజుకు అక్రమ సెల్ టవర్స్ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలను మభ్యపెట్టి రేడియేషన్ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఏదైతే సెల్ టవర్స్ నిలిపివేయాలని అయితే ప్రజలైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం ఉట్కూరు గ్రామంలో అక్రమ సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని ప్రజలైతే ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి ప్రజలు ఉన్నారు. అసలు ఏంది, అసలు ఇక్కడ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఎలా ఉందనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. చెప్పండి అన్న, ఏంది పరిస్థితి అసలు? ఊట్కూరు గ్రామంలో ఇటువరకే ఒకటి జియో సెల్ టవర్ నిర్మించారు. అదనంగా ఇంకోటి ఎయిర్టెల్ 5G నెట్వర్క్ సంబంధించిన సెల్ టవర్ని అక్రమంగా ప్రజల నిర్ణయం లేకుండా గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించకుండా సర్పంచి కార్యదర్శి వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి సమక్షంలో ఇది అధికారులకు పర్మిషన్ ఇచ్చి గ్రామ పంచాయతీ లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చి వాళ్లకు పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఊట్కూరు గ్రామంలో ఆల్రెడీ జియో టవర్ వేయడం జరిగింది. దానివల్ల చిన్నపిల్లలకు రకరకాల అనారోగ్యాల పాలవడం జరిగింది. దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ప్రజల అందరూ ఏకమై గ్రామ పంచాయతీని అడిగితే గ్రామ పంచాయతీ మేము పర్మిషన్ ఇవ్వలేదని ఒక మాట చెప్తున్నారు. టవరు నిర్మాణం దగ్గరకు వచ్చి నిర్మించే వాళ్ళని ప్రశ్నిస్తే మాకు ఆల్రెడీ అన్ని పర్మిషన్లు ఇచ్చినారు, మీరు ఎట్లొచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరు టవర్లకు సపోర్ట్ చేస్తున్నారు, గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గ్రామ ప్రజలు ఏకమైనప్పుడు ఇవ్వలేమని మాట్లాడుతున్నారు. కాబట్టి దీనివల్ల తరతరాలకు నెక్స్ట్ రాబోయే రోజులలో మనకి మన పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. తక్షణమే దీనికి ఎవరైతే ప్రజాపాలనలో ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సహకరించి దీన్ని తక్షణమే నిలిపివేయాలి. దీన్ని ఆపని ఎడల దీనితో పాటు ఇంకో 10 టవర్లు ఈ గ్రామంలో 10 టవర్లు ఏర్పడి మొత్తం గ్రామమే నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలి. ఈ టవర్ని తక్షణమే ఆపాలి. ఇక్కడికి ఎలాంటి ఈ టవర్లకు పర్మిషన్ ఇచ్చే వాళ్లకు దీనికి సహకరించే వాళ్ళకు కూడా ఎలాంటి లోక జ్ఞానం లేదు. ఉన్న వాళ్ళు వచ్చి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు రావాల్సిన పైసలు ఏదైతుందో వాళ్ళకు సొంత స్వలాభం కోసం చూసుకొని టవర్లు నిర్మిస్తారు తప్ప దాని తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఎంతమందికి నష్టం అనేది అది తెలుస్తలేదు. అది తెలుసుకొని తర్వాతనైనా ఇంకా ముందు అయినా ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఇంకోటి కూడా ఉంది, దానికి ఆల్రెడీ 2 నోటీసులు వచ్చినాయంట, దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. ఈరోజు తీరా ఇక్కడికి వచ్చి ధర్నా చేసే పరిస్థితికి వచ్చేసరికి మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి మా ముందే గ్రామ పంచాయతీ సిబ్బంది అక్కడ నోటీస్ అతికించడం జరిగింది. ఇదేదో ముందుంటే ఈ టవరే నిర్మించకపోవు, మేము వచ్చి ఇక్కడికి యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళు రియాక్షన్ తీసుకుంటున్నారు. సో అది కాదు, ప్రజాపాలనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి మాకు సహకరించి ఈ టవర్ని కాదు ఆల్రెడీ నిర్మించిన టవర్ని కూడా దాన్ని కూల్చే ప్రయత్నం చేయాలి. దానికి మా సహకారం ఉండాలి, సహకారం ఉంటుంది, వాళ్ళ సహకారం మాకు ఉండాలని తెలుపుతూ. సో రైట్, మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఊట్కూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఏదైతే అక్రమ సెల్ టవర్ నిర్మాణాలు ఏవైతున్నాయో భావితరాలకు రేడియేషన్ ద్వారా ఏర్పడుతున్నటువంటి చర్మ వ్యాధులు కావచ్చు, ఇతరత వ్యాధులు కావచ్చు భావితరాలకు వచ్చే అవకాశం ఉందని ప్రజలైతే తక్షణమే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి సెల్ టవర్స్ ఏవైతున్నాయో తక్షణమే నిలిపేయాలని అయితే ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులో కూడా ఎవరు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే దీనికి చూసుకున్నట్లయితే ఎలాంటి అనుమతులు ఇవ్వకుండానే ఇక్కడ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలైతే ఇప్పటికే సంకోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు అయితే ఏవైతున్నాయో పూర్తిగా ఆపేయాలని అయితే ప్రజలైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ చారితో చెరుకు సైలు 4 సైట్ టీవీ నల్గొండ.